ఢిల్లీలో చేసుకున్నారు లేదా విదేశాల్లో చేసుకుంటున్నారు. ఎందుకు ఆంధ్రాకి రావట్లేదు వీళ్ళెవరు అంటే రానియ్యరు వీళ్ళు, ఇట్లాగే భయం. ఇప్పుడు జగన్కి సంబంధించిన వ్యాపారవేత్తలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డి వాళ్ళ వ్యాపారం ఉంటుంది, హైదరాబాద్లో ఎందుకు పెట్టుకున్నారు, ఇక్కడ ఎందుకు హెడ్ క్వార్టర్ పెట్టలేదు, పెడితే ఇట్లాగే తొక్కేస్తారు. ఇప్పుడు ఏమీ లేకపోతేనే ఏదో ఒక కారణం చెప్పి తొక్కుతున్నారు. ఇప్పుడు జగన్దైనా అంతే. కాబట్టి వీళ్ళది ఇది ఒక ప్రతీకారం. కాకపోతే మనం అధికారంలో ఉన్నప్పుడు ఒక పని చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్తాం, వ్యాపారవేత్తలు పారిపోయేలా చేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఆయన అమర్ రాజా బ్యాటరీస్ ఇక్కడే ఉంది, అక్కడున్న కార్మికులతో ఏ గొడవ పెట్టించలేదు జగన్. దాంట్లో ఎక్కువ భూమి తీసుకుని దాంట్లో కడతానన్నది కట్టలేదు. ఇప్పుడు అమరావతిలో మొన్న కట్టం దాన్ని రద్దు చేశారు కదా వీళ్ళు. ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు 2014-19లో వీళ్ళు కేటాయించిన భూములు వాడినయాన్ని రద్దు చేశారు కదా వీళ్ళు. మరి అదే జగన్ చేస్తే వ్యభిచారం ఎట్టయింది, అతను చేస్తే అమర్ రాజాని వేధించడానికి అన్నారు, మరి వీళ్ళు చేస్తే వేధించడానికి కదా. అప్పుడు అంటే మనకంతే, మన చేతిలో మీడియా పవర్ ఎట్లుంటుందో, ఇంకోటి మనల్ని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎట్లుంటారో దాని ప్రకారం మనం నడుస్తూ ఉంటామంటే ఆంధ్రాలో. ఒకటి సార్, భారతీయ సిమెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్న సంస్థ. ఒక రకంగా ప్రత్యర్థుల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడమే దీని వెనక కుట్ర, లేదు నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి భారతీయ సిమెంట్ సంస్థ తరపున చూసుకున్నా